సెక్రటేరియట్లో మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2015 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా లేదా రాష్ట్రానికి సరైన న్యాయం జరగలేదని ఎప్పుడు అనిపించినా చాలా నిష్కర్షగా నిర్ద్వందంగా ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పిన పార్టీగా తెలుగుదేశం పార్టీ. అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటా ఉన్నారు. రెక్కలు విరిచేసి ఎగరమంటే ఏ విధంగా ఎగరాలని 2015లోనే ప్రశ్నించిన సందర్భాన్ని ఈసారి ఒక్కసారి 14-15 బట్టి ప్రశ్నించిన సందర్భాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మనం కేంద్రాన్ని కానీ లేదా వివిధ పార్టీలు కానీ ఆ రోజు విభజన చట్టానికి సాక్షులుగా నిలిచిన వివిధ రాజకీయ పార్టీలు కానీ అప్పుడు ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ రోజు మీరందరూ కూడా మౌన సాక్షిగా నిలిచారు అనేక రాజకీయ పార్టీలు. అదే పార్లమెంటు వేదికగా మాకు న్యాయం జరిగేదానికి మాతో సహకరించమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అడుగుతా ఉన్నారు. అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు. మరి ఈరోజు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు పవన్ కళ్యాణ్ తదితరులందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కానీ విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన సహాయాల గురించి కానీ ఎవరు ఏ రూపంలో పోరాడినా ప్రయత్నం చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వాళ్ళకి స్వాగతం చెప్తాం, వాళ్ళ ప్రయత్నాల్ని ఆహ్వానిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. మా ఎంపీలతో నేను రాజీనామా చేయిస్తా, మీరు కూడా చేయించండి, కలిసి పోరాటం చేస్తాం, మాతో కలిసి రండి అని. కలిసి రమ్మంటున్నది ఎవరిని? మేము కలిసిపోవాల్సింది ఎవరితో? భయంకరమైన ఆర్థిక నేరాల్లో దోషిగా ఈరోజు సిబిఐ కోర్టులోనూ నిన్న కూడా ఈడీ మరో ఛార్జ్ షీటు నమోదు చేసిన ఒక ఆర్థిక నేరగాడితో తెలుగువారి ప్రయోజనాలే పరమావధిగా రాజీలేని పోరాటం చేయడానికి పుట్టిన తెలుగుదేశం పార్టీని తనతో కలిసి రావాలని కోరుతున్న జగన్ చూసి మేము నవ్వాలో ఏడవాలో మాకు అర్థం కాని పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి పోరాటం పేరుతో చేస్తున్న రాజకీయ నాటకాల్లో కానీ ఎక్కడా స్పష్టత లేదు. ఆయన ప్రయత్నాల పట్ల కానీ లేదా ఆయన సాగిస్తున్న ప్రచారం పట్ల కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమాత్రము నమ్మకము లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా అనే అంశాన్ని తెలుగుదేశం లేదా చంద్రబాబు నాయుడు గారు వినిపించినన్ని సార్లు లేదా మొదటిసారిగా మేము కేంద్రానికి స్పష్టం చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడని మేము అడుగుతా ఉన్నాం. సుమారు 7.5 కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరూ అడగనప్పుడు
తొలిసారిగా అడిగింది చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, ఈ అంశం మీద కేంద్రం స్పష్టంగా హామీ ఇవ్వాలి, దాని ప్రకారం కార్యాచరణ ఉండాలని అడుగుతూ వచ్చాం. తదనంతర పరిణామాల్లో స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో లోటు బడ్జెట్ ని వివిధ రూపాల్లో భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక హోదా పేరుతో సహాయాలు, సబ్సిడీలు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఆ పేరు మినహా ప్రత్యేక హోదాలో పొందుపరిచిన అన్ని అంశాలతో పాటు విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా 100కి 100 అమలు చేస్తామని స్పష్టం చేసిన సందర్భంలోనే అమలు చేయాలని డిమాండ్ చేశాం. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ప్రకటించిన సందర్భంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిస్పందన కూడా మీరు ఒక్కసారి గమనిస్తే, దీనికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించండి, ఏ రకమైన సహాయాలు ఎప్పుడు ఎలా చేస్తారో మీరు స్పష్టంగా తెలియజెప్పండి అని కూడా అడిగిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు చేయమని, వాటితో పాటు రాజ్యసభ వేదికగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలని జత చేసి అమలు చేయమని పదే పదే కేంద్రానికి స్పష్టంగా చెప్పాం. ఆ రకంగా అనేక రూపాల్లో ఒత్తిడి తీసుకొచ్చాం. ఇదే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం సహకరించకపోయినా, వాకౌట్లు చేసిన మేము ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోలవరం మీద, విభజన హామీల మీద సుదీర్ఘంగా చర్చలు చేసి మరి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిన సందర్భాన్ని మీకు నేను మరోసారి గుర్తు చేయదలుచుకున్నా. అంటే ఆది నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో దశల వారీగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూ వస్తా ఉన్నాం. ఈ రోజుకు ఎక్కడ తెలుగుదేశం పార్టీ డిమాండ్లో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లో కానీ ఏమాత్రము తేడా లేని విషయాన్ని కూడా మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నిన్నటికి నిన్న తాజా బడ్జెట్ సమర్పణ తర్వాత కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి సహచరుడు, అత్యంత నమ్మకస్తుడు అయిన విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ని ప్రశంసించిన సందర్భాన్ని మీకు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా. ఒకవైపు ఆయన ప్రశంసలు కురిపిస్తాడు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నడిచే పత్రిక విపరీతంగా ఆ బడ్జెట్ను పొగడ్తలతో ముంచెత్తి మరి ప్రధానమంత్రి మోడీ గారిని ఒక శ్రీకృష్ణుడిగా, జైట్లీ గారిని అర్జునుడిగా అభివర్ణిస్తూ అనేక కథనాలు పుంఖానుపుంఖలుగా ప్రపంచానికి, ప్రజలకు చెప్పిన విషయాలు మనం చూశాం. ఈరోజు ఒక సరికొత్త నాటకానికి ఎంపీల రాజీనామా అస్త్రం, ఇది ఎప్పుడు ప్రయోగించాడు, ఎందుకు విరమించుకున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎంపీలతో రాజీనామా చేయిస్తాననే మాట ఈనాటిది కాదు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ పార్లమెంటు సాక్షిగా బయట రాజీ లేని పోరాటం చేస్తా ఉంటే చేష్టలుడిగిపోయిన జగన్ పార్టీ ఎంపీలు, జగన్ పార్టీ నాయకులు ఏమి చేయాలో దిక్కుతోచని ఒక దయనీయమైన పరిస్థితుల్లో తీసుకున్న ఒక
నిర్ణయమే ఈ ఎంపీల రాజీనామా నిర్ణయం. దానివల్ల ఒరిగేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగేది ఏమీ లేదనే విషయాన్ని మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మరికొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా ఏమేమి జరిగాయో నిజానిజాలను విశ్లేషణ చేసి మరి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని ముందుకొచ్చారు. వారిని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది తగిన సమాచారం ఇవ్వమని పత్రికల ద్వారా అడుగుతా ఉన్నారు. మాకైతే ఎవరి నుంచి ఇంతవరకు లిఖితపూర్వకంగా ఎలాంటి విజ్ఞప్తులు రాలేదు. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ మంత్రిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వం దాపరికం లేని విధానాన్ని అనుసరిస్తున్న ప్రభుత్వం, ప్రజలకు అత్యంత జవాబుదారీతనంతో పారదర్శక విధానాలతో పనిచేస్తున్న ప్రభుత్వం. మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా నన్ను సంప్రదించండి. సమాచార శాఖ మంత్రిగా మీకు అవసరమైనంత సమాచారం మరి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రాజకీయ పార్టీలకు కానీ లేదా మరి ఎవరైనా మేధావులైనా సరే వాళ్ళకు తగిన సమాచారాన్ని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సదా సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నా. అట్లాగే కేంద్రం నుంచి విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలు ఇవన్నీ ఏ రకంగా అమలవుతున్నాయి, ఇంకా ఏ పరిస్థితుల్లో ఉన్నాయనే ఒక సమగ్రమైన సమాచారాన్ని కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది. ఇంకా ఏమైనా కావాలంటే ఏ అంశం మీద ఎలాంటి సమాచారం కావాలన్నా దాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే అందరము కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయడంలో తప్పు లేదు. కానీ ప్రతిపక్ష పార్టీ బాధ్యతను మరచి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అనేక కుట్రలకు కుతంత్రాలకు తెరలేపడం అనేది అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ప్రజలెవరు కూడా ఇట్లాంటి వ్యవహారాల్ని అంగీకరించరనే విషయాన్ని మీకు నేను మనవి చేస్తా ఉన్నా. తెలుగు ప్రజలు ఏ మూలన ఏ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ రాష్ట్ర బాగు కోసం పని చేసిన ప్రయత్నం చేసిన మరి తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటిని ఆహ్వానిస్తుంది, తగిన సహకారం అందజేస్తుందని మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే తెలుగువారి ప్రయోజనాల కోసం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఈ పార్టీ మూలాలను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఏ ప్రయోజనాల కోసం, ఎవరి ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం ఈ రాజకీయ వ్యవస్థ ఏర్పాటైందో వాటిని ముందుకు తీసుకుపోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నాం, పనిచేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నేను కూడా కేంద్రంతో పోరాటం చేస్తా ఉన్నానని. ఎక్కడ పోరాటం చేస్తున్నామని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసినప్పుడు ఒక్క మాట అయినా అడిగావా? హోదా కావాలని, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని. లేదా ఇన్ని హామీలు ఇచ్చారు, ఈ హామీలను ఎందుకు నెరవేర్చడం లేదు, మాకు రావాల్సిన సహాయాలు ఎందుకు అందివ్వడం లేదని ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అడిగావా? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఫిర్యాదులు చేయడంతోనే 4 ఏళ్లు గడిపేశావు. విమర్శలు, రాజకీయ కుట్రలకి
ఈ విలువైన కాలాన్ని నీకు అత్యంత బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాని తాకట్టు పెట్టి ఆ రకంగానే పనిచేస్తా వచ్చావు. ఈరోజు మళ్ళీ మాతో కలిసి రమ్మని తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నావు. అందరూ కూడా ఈరోజు నవ్వుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎప్పుడో రాజీనామా చేయాల్సింది, ఆయన ప్రకటన చేసిన తేదీ నాటికైతే, కానీ ఈ రోజుకు ఆ రకంగా వాళ్ళెవరూ రాజీనామాలు చేయలేదు. రేపు ఎప్పుడో చేస్తామని ఈరోజే ప్రకటించారు. మరి ఎప్పుడో ఏప్రిల్లో చేసే రాజీనామాలు ఇప్పుడెందుకు ప్రకటిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మేము చెప్పాం, పార్లమెంటు వేదికగా మేము చేసిన పోరాటాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కానీ, లేదా మన విభజన చట్టంలో మనకు హక్కుగా రావాల్సిన విషయాల్లో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని కానీ ప్రపంచానికి, దేశానికి చెప్పగలిగాం బలంగా. వాళ్ళెందుకు వినిపించలేకపోయినారని నేను అడుగుతా ఉన్నా. దొంగ లెక్కలు రాసి లేనివన్నీ సృష్టించి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సహకరించిన విజయసాయి రెడ్డి మేధావి మరి ఎందుకు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడలేదని మేము అడుగుతా ఉన్నాం. అదే రాజ్యసభలో ఒక కేంద్ర మంత్రిగా ఉండి కూడా సుజనా చౌదరి గారు మరి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గు లేకోకుండా విజయసాయి రెడ్డి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడంటే మరి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎంత తీవ్రమైన నిర్లక్ష్య భావన ఉందో వీళ్ళందరికీ, ఎంత బాధ్యత రహితంగా ఉన్నారో వీళ్ళందరూ చాలా స్పష్టంగా ఈ సంఘటనలను కూడా మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తామంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మేము తెలుగుదేశం పార్టీగా లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మేమందరం కూడా ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఎంత దూరమైనా వెళ్తాం. ఈ పోరాటం రాజీ లేకోకుండా ముందుకు తీసుకెళ్తాం. మా నాయకుడి మార్గదర్శనంలో మరి భవిష్యత్తులో కార్యక్రమాలు చేసి మరి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులను, హక్కుగా రావాల్సిన అంశాల అమలును చేయించుకోవడానికి నిరంతరం పాటుపడతాం, పోరాటం చేస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. పోరాటం రాష్ట్రంలో జరుగుతుందా, కేంద్రంలో జరుగుతుందా, ఏ ఫార్మేట్ లో జరుగుతుందో తెలియట్లేదు. పార్లమెంట్ దాకా ఎక్కడ అవసరమైతే ఇప్పుడు ప్రెజెంట్ డేస్ ఆఫ్టర్ పార్లమెంట్ సెషన్ ఇప్పుడు ఏం జరుగుతుంది? టీడీపీ పోరాటం ఎక్కడ చేస్తుంది, ఏం చేస్తుంది? నిరంతరం ఒత్తిడి పెడతానే ఉన్నాం, ఇంకా పెడతాం. ఏ రూపాల్లో ప్రజాస్వామ్యం ఎన్ని రకాల అవకాశాలు ఇస్తే అన్నింటినీ ఉపయోగించుకుంటాం. కానీ చట్టం ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి లాగా లాలూచి రాజకీయాలు మాత్రం చేయాలి. ఆర్థిక నాయకుడితో కలిసి పోటీ చేయడం